ఇప్పుడు మన పూనం రవికుమార్ అన్నగారు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. మన మాలల శివగర్జన శివం వివేక్ అన్న గారు మాట్లాడే ముందు మన రవణ ఒక 2-3 మన డిమాండ్స్ ఉన్నాయి, మీ ముందు ఉంచుతారు. అందరికీ జై భీమ్. ఈ ఎస్సీ కమిషన్ ఏదైతే 1 మెన్ కమిషన్ వేసిందో దానికి మనము ఒక 10 డిమాండ్స్ మీద మనం రాసి కొన్ని లేఖలు పంపాల్సింది ఉంది. అందులో ఏమేమి రాయాలనో వాటిని కొన్ని మీ ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి మన మొదటి డిమాండ్. తెలంగాణ ఏర్పాటు నుంచి అనగా 2 జూన్ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి పథకాల వారీగా లబ్ధి పొందిన 59 షెడ్యూల్ కులాల వారీగా వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రెండవ డిమాండ్. 2 జూన్ 2014 నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఎస్సీ జనాభా ప్రకారం 15% నుంచి 22% పెంచాలని మూడవ డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను కులాల వారీగా బహిర్గతం చేయాలని 4వ డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ సంక్షేమ ఫలాలు దళిత బంధు లబ్ధిదారుల జాబితాను కులాల వారీగా విడుదల చేయాలని మరో డిమాండ్. అలాగే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు గురుకులాలలో మరియు ఓవర్సీస్ విద్యా రంగాలలో లబ్ధి పొందిన మాలా అండ్ మాదిగ ఉపకులాల వారీగా లెక్కలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మరో డిమాండ్. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రక్రియ ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదో కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలని మరో డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వాటిని భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని మరో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీలో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి వారికి విద్య మరియు వైద్యం ఆర్థిక వసతులు కల్పించి ఇతర సమాన స్థాయిని కల్పించి రిజర్వేషన్లలో భాగస్వామ్యం చేయాలని మరొక డిమాండ్. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని, అత్యున్నత న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు హైకోర్టు లాంటి వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని, ఎస్సీ కులాల వార్షిక ఆదాయ పరిమితిని 12 లక్షలకు పెంచాలని మరో డిమాండ్ చేస్తున్నాం. మీరందరూ దీనికి సమ్మతమైతే అందరూ చప్పట్ల ద్వారా ఆమోదం పొందాలని. థ్యాంక్ యూ. జై భీమ్.